అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి నిగా సుల్తానా, డిసిసి మహిళా ప్రెసిడెంట్, అన్నమయ్య జిల్లా. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం అన్న తులసిరెడ్డి అన్న రావడం ఇక్కడ జరిగింది. మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ మా సమయం కేటాయించి మా కోసం ఇక్కడ రావడానికి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దీన్ని ఎలా బలోపేతం చేయాలి, అన్న లాంటి ఒక సీనియర్ నేత మాతో పాటు ఉండి మాకు ముందుండి నడిపిస్తారని, మేము ముఖ్యంగా ఇలాంటి ఒక మనిషి మా వెనకలు ఉండి మాకు ధైర్యం ఇస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిలవగానే వచ్చిన మీ అందరికీ, ప్రెస్ వాళ్ళకి, ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రానికి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైకాపా పార్టీ, ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. ఈ రెండు దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉంటే, చంద్రబాబు పాలనలో పెనం మీద నుండి సలసలసల కాగే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. వైకాపా పాలనలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా తయారైంది. ఆ విధంగా రాష్ట్రాన్ని తయారు చేసి ఆ పార్టీ వెళ్ళిపోయింది. పోనీ ఈ కూటమి వచ్చిన తర్వాతనే బాగుపడుతుంది అనుకుంటే, అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు తయారైంది చంద్రబాబు ప్రభుత్వం. అంతకంటే ఘోరంగా తయారైంది. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా తయారైందంటే, మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, విచ్చలివిడైపోయింది. ఆయనేమో ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేస్తా అంటున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ దేవుడెరుగు, ఇంటికొక తాగుబోతును తయారు చేస్తున్నాడు. తాగి ఇంటికొచ్చి ఎవరిని కొడతాడో, దేంతో కొడతాడో, ఏమిటితో పొడుస్తాడో, ఎవరిని చంపుతాడో భయపడి చేస్తున్నారు ఇంట్లో ఆడోళ్ళు, మొగోళ్ళు, అమ్మా నాయన, భార్య బిడ్డలు. ఈ తాగుబోతుల విచ్చలివిడైపోయి, ఇంతకుముందు ఏదో కాలేజీ పిల్లకాయలు కొందరు డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడి అనేవాళ్ళు, ఇప్పుడు హై స్కూళ్ళల్లోనే డ్రగ్స్, గంజాయి వీరవిహారం చేస్తున్నాయి చంద్రబాబు పాలనలో. తర్వాత అప్పులకు సంబంధించి జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తుంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్లు గతంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి డే ఇన్ డే అవుట్ చెప్పిన పార్టీ, చెప్పిన నాయకులు ఇప్పుడు అంతకంటే అప్పు ఎక్కువ చేస్తున్నారు. ఇక బాధుడు, వీరబాధుడు, దంచుడు. గతంలో వైకాపా ప్రభుత్వం ధరలు పెంచేస్తూ ఉంది, ఛార్జీలు పెంచేస్తూ ఉంది, పన్నులు పెంచేస్తూ ఉంది, బాధుతూ ఉంది, వీరబాధుడు బాధుతూ ఉంది అని చెప్పిన పార్టీ నాయకులు ఈరోజు అంతకంటే బాధుతూ ఉన్నారు. కేవలం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద చంద్రబాబు ప్రభుత్వం వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచడం జరిగింది. ఇక హామీల అమలులో ఘోరంగా వైఫల్యం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణాలు 2. ఒకటి వైకాపా వైఫల్యాలు, రెండవది సూపర్ 6 హామీలు. అటువంటి సూపర్ 6 హామీలు దాదాపు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, దాంట్లో మెజారిటీ హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. ప్రధానమైన హామీ యువతకు సంబంధించి, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. 25-26 బడ్జెట్లో పైసా పెట్టలేదు. మొన్నటి మహానాడులో దాని గురించి ప్రస్తావనే లేదు. కానీ 6 శాసనాల్లో ఇవ్వగలమంట. నిరుద్యోగ భృతి దాని ప్రస్తావన ఎత్తకుండా ఇవ్వగలమంట. అది ఒక శాసనం అంట, దాన్ని మనం పాటించాలట. రెండవది ఆడబిడ్డనిది. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డలను నమ్మించి మోసగించినటువంటి దరిద్రపు పార్టీ ఇది. ఆడబిడ్డలు ఎవరు మోసగించరు.
ఇంట్లో మగవాళ్ళకైనా సర్ది చెప్తారు, లేదు లేనైనా ఏదో మళ్ళీ చూస్తామని చెప్పేసి ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని ఎవరో ఉల్లంఘించరు. ఇది మన సంస్కృతి సాంప్రదాయం. అటువంటిది ఆడబిడ్డనిధి కింద సంవత్సరం ఎగ్గొట్టారు. 2026కు పైసా పెట్టలేదు, మహానాల్లో ప్రస్తావించలేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. ఇక తల్లికి వందనం 1 ఇయర్ ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం మీద ఇస్తామంటున్నారు. దానికి ఎన్ని కండిషన్స్? అన్నదాత సుఖీభవ 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు, 2వ సంవత్సరం ఇస్తామంటున్నారు, అది ఏమి ఇస్తారో తెలియదు. కాబట్టి ఈ విధంగా సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయినాయి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో. ఈయన 2029 గురించి మాట్లాడకుండా 2047 గురించి మాట్లాడతాడు. స్వర్ణాంధ్ర అంట, 10th క్లాసు జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సరే చేయలేనటువంటి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం స్వర్ణాంధ్ర అంట, స్వచ్ఛాంధ్ర అంట, సంతోషాంధ్ర అంట, ఆరోగ్యాంధ్ర అంట, అన్ని కూతల కోతల ప్రభుత్వంగా తయారైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దాదాపు రీవాల్యుయేషన్కు దాదాపు 66,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటే కరెక్షన్ చేస్తే దాంట్లో 11,000 చిల్లర మందికి మార్కులు తేడా వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కుందన అనే విద్యార్థికి రీవాల్యుయేషన్కు ముందు థర్డ్ లాంగ్వేజ్లో 34 మార్కులు వచ్చి ఫెయిల్, రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే 93 మార్కులు వచ్చాయి. కాబట్టి విద్యార్థుల జీవితాలతో, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. నిజంగా నారా లోకేష్కు పౌరుషమే ఉంటే ఈ ఒక్క సంఘటనకు అతను మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాలి, లేదా ముఖ్యమంత్రి వచ్చేసి అతను భర్తరూపజనం చేయాలి, లేకుంటే శాఖన్న మార్చాలి. అలాంటిది ఆయన ఏదో ఆయన లేకుంటే తెలుగుదేశం పార్టీనే లేనట్టు, ఆయన లేకుంటే రాష్ట్రమే లేనట్టు, ఆయనకి ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంట, ఇంకోటి కావాలంటని ఈ తెలుగుదేశం నాయకులు తప్పెట కొడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా 1 ఇయర్ అయింది, కనీసం 2వ సంవత్సరంలో సరే సూపర్ 6 హామీలను మీరు చెప్పిన విధంగా అమలు చేసి తీరాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేసిన మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలు, గౌరవనీయులు సుల్జిరెడ్డి అన్న గారికి మరియు నరసింహులు సారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చాలా అధ్వాన్నంగా తయారైనాయి. ఒకప్పుడు 5 సంవత్సరాలు వైసీపీ దుష్టపాలన సాగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అత్యంత బలహీన పడిన సందర్భం ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఈరోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ప్రజల సమస్యలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ వీళ్ళకి ఏమనే మాత్రం లేదు. కేవలం వాళ్ళ పార్టీని పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈరోజు అటు వైపాక కానీ, ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు. మనీ ఫ్లోటింగ్ లేదు, వ్యాపారాలు లేవు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అడుగు ముందుకేసే పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజానికానికి లేదు. ఇలాంటి పరిస్థితిలో రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవసరం. 139 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అటు దేశానికి కానీ, ఇటు రాష్ట్రానికి కానీ పనికొచ్చేట్లుగా ప్రజాపాలన చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. దాని ముందడుగులో భాగంగా రాష్ట్ర నాయకులు, పెద్దలు ప్రతి ఒక్కరి ప్రోద్బలంతో, ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఈరోజు మా తులసిరెడ్డి అన్న గారు వచ్చారు. చాలా రోజుల తర్వాత చాలా ధన్యవాదాలు సార్. పెద్దల సహకారంతో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి బలోపేతం చేయడం, రాబో రోజుల్లో ప్రజాపాలన అందించేదానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మా ముఖ్య ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.